హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పండగయిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ నాన్ వెజ్ చేస్తారండి. మనకక్కడ కూడా అంతే గదా! పండగైన మరుసటి రోజు నాన్ వెజ్ వండుకుంటాం గదా! ఇక్కడ గూడా అలాగే వండుకుంటారు. అందుకే మేము గూడా చేసాము చూడండి. అన్ని పండగ రోజు అప్పుడు అప్‌లోడ్ చేస్తే అందరు అసలు ముందు టైం ఉండదు గదా! చూడటానికి టైం ఉండదు. అన్ని వంటలు వేరే పిండి వంటలు గూడా పెట్టాను గదా! అవి ఇవి అన్నీ చూడాలంటే కొంచెం కష్టం అయిపోతది గదా! అందుకని పండగ అయిన తర్వాత గూడా అవి చూపించడానికి మీతో షేర్ చేసుకోవడానికొచ్చాను. ఇది చికెన్ కర్రీ చేశాను చూడండి. ఇది ఎలా చేశాను ఏంటనేది. నేను మామూలుగా ఈ నాన్ వెజ్‌లో అయితే మాత్రం నా ఏఎంసీలో అసలు ఆయిల్ లేకుండా చేస్తానండి. ఏఎంసీలో చేస్తున్నాను చూడండి. ఉట్టి గిన్నె చూడండి. అందులో ఆయిల్ ఏమి లేదు చూసారా? కొంచెం ప్రీ హీట్ చేసుకున్నాను ఫస్ట్. చేసుకొని దీనిలో డైరెక్ట్‌గా సన్నగా తరిగిన ఉల్లిపాయలేసేసుకుంటున్నాను చూడండి. అస్సలు ఆయిల్ ఎయలేదు చూసారా? గమనించారా? ఇది చివరిలో మీకు చూపిస్తాను. ఏంటి? ఎందుకు అలా అది చూపిస్తాను అంటే దీనిలోనే ఆ న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా! అవే రిటైన్ అవుతాయన్నమాట. అలాంటప్పుడు మనం నాన్ వెజ్‌కి అసలు ఆయిల్ ఎయ్యాల్సిన అవసరం ఉండదు. మనం ఊరికే అన్నీ ఎక్కువ ఏసేసుకుంటా ఉంటాం. చూడండి దీనిలో కొంచెం సాల్ట్ కూడా ఏసి, కొంచెం కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తే ఇది మగ్గిపోతది. ఆ చికెన్‌లో ఉండే ఆయిల్సే చాలండి. అదే మనకి ఎక్కువ. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏసేసుకొని అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కంటే ఏమేసుకోకుండా ఇలా చేసుకుంటే దీనికి మాత్రం మాకు ఏఎంసీ చాలా ఉపయోగపడతది. నేను నాన్ వెజ్‌కి అస్సలు ఆయిలెయను. వెజ్‌లకేసినా కూడా కొంచెం కొంచెమే ఏస్తాను. ఎక్కువేయననమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసుకొని చూడండి అసలు గిన్నె మాడకుండా ఎంత బాగా గిన్నె కింద బేసు అదండి స్పెషలు. చాలా బాగా ఫ్యాట్‌గా బాగుంటదనమాట. దానిలోనే ఉంటదసలు. వేడి గూడా హాట్ బాక్స్ అవసరం లేదు. అదే చాలా సేపు వేడిగా ఉంటది. ఇప్పుడు దీనిలో చూడండి టమాటా పేస్ట్ ఏసుకుంటున్నాను. నేను ఇది మిక్సీలో ఏస్తే ఇలా రాదు. బాగా నీళ్ళు నీళ్ళగా వస్తది. ఇది చాపర్‌లో చేసుకొని ఏసుకుంటున్నాను. మీరు మామూలు మిక్సీలో టమాటా ప్యూరీ ఏసుకోవచ్చు చూడండి. దీన్ని కొంచెం అంటే టమాటా పచ్చి ఏసాను ఏం ఉడికించలేదు కాబట్టి కొంచెం అందులో కొంచెం వేయించుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిస్తే టమాటా కూడా చక్కగా ఉడికిపోతది. చూసారా టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! దాన్ని వేసేసుకోవాలి. చూడండి చికెను క్లీన్ చేసుకొని దీనిలో ఏసేసుకొని చికెన్ వేయంగానే మనం ఉప్పు, పసుపు కారం ముందు వేసేసుకుంటే ముక్కకి బాగా పడతదనమాట. కొందరు ముక్కలెయ్యంగానే వేయరు. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఏస్తారు. అప్పుడు ముక్క ఆల్రెడీ కొంచెం ఉడికుంటది కాబట్టి వాటికి పట్టడం కొంచెం అంత బాగా పట్టదు ముక్కలకి. చూడండి ఇప్పుడు ఎయ్యంగానే కాస్త నేనైతే మాత్రం ఇలా ఉప్పు, పసుపు, కారం ముందుగానే వేసేస్తాను. వేసేస్తే సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. అది వేరే విషయం. కాపోతే ఇలా వేసుకున్నప్పుడేంటంటే ముక్కకి అది బాగా పడతది. బిర్యానీలు గూడా అంతేనండి. మనం బయట హోటల్‌లో తినే బిర్యానీలు ముక్కకి సరిగ్గా ఉప్పు, కారం పట్టక చప్పగా ఉంటాయి. అదే మనం చేసుకుంటే చక్కగా వాటికి పట్టే బావుంటాయి ముక్క తినటానికి గూడా అంతా. ఇప్పుడు ఇవి ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను గదా! బాగా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. అప్పుడు బాగా అది పీల్చుకుంటది. ముక్కలు వాటిని పీల్చుకొని ఉప్పు, కారం బాగా పడతది. ఇప్పుడు ఈ లోపుగా మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దీనిలోకి మసాలా చూడండి వేరుశనగ పప్పులు, అలాగే నువ్వులు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కొబ్బరి, కొంచెం మెంతులు. ఇవన్నీ ఫ్రై చేసుకొని లైట్‌గా వాటిని మిక్సీలో పేస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి వీటిని పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి అన్ని మంచి మంచి ఐటెమ్స్ కదా! ఇది బాగా గ్రేవీ వస్తది. టేస్టు చాలా బావుంటది. ఇగో ఇప్పుడు ఉడుకుతుంది గదా! ఇప్పుడు తీసి చూసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇది. చికెన్ తొందరగానే ఉడికిపోద్ది. మటన్ అయితే లేట్ అవుతది గానీ, మేము అసలు మటన్ తినమండి. మటను మంచిది కాదు గదా! చికెనే తింటా ఉంటాము. చూడండి ఈ పేస్ట్ ఏసేసుకుంటున్నాను. మిక్సీలో పట్టి ఉంచుకున్నాం గదా! ఈ పేస్ట్‌ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వలన టేస్ట్ బావుంటది. అలాగే గ్రేవీ బాగా వస్తది. మనకెంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వస్తది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటది. చూడండి ఇది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మనకి నీళ్లు కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి అనేది. అంటే చారులాగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే చారులాగా ఉంటది. అది రాగి ముద్దలకి, ఘీ రైస్‌లకి అలాంటి వాటికి బావుంటది. లేదు మనకి గ్రేవీ కావాలంటే రైస్‌లోకిను మనం చపాతీలు వాటిలోకి కొంచెం గ్రేవీలాగా కావాలంటే కొంచెం నీళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోతదనమాట.
దీనిలో చూసారా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటే నాన్ వెజ్‌కి ఆ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బావుంటదండి నాన్ వెజ్‌కి. నేనైతే మాత్రం కంపల్సరీగా ఏస్తుంటాను. కొత్తిమీర, పుదీనా 2 కూడా. కొత్తిమీర, పుదీనా ఏసుకొని ఇదిగో కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇలా ఉంది కొద్దిసేపు మళ్ళీ బాయిల్ అవుతది కాబట్టి బాయిల్ అయిన తర్వాత చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు కావాలంటే పోసుకోవచ్చు. లేదంటే ఇంకొద్దిసేపు స్టవ్ మీద ఎక్కువ సేపు ఉంచితే ఇంకొంచెం ఎగిరిపోయి ఇంకొంచెం చిక్కగా కూడా అయిపోతది. చివరగా కొంచెం గరం మసాలా ఏసుకున్నాను. ఇది నేను ఇంట్లో చేసుకున్నదే. నేను గరం మసాలా బయట అస్సలు కొనను. ఇంట్లో చేసుకున్నది చాలా బావుంటదండి. ఇప్పుడు బయట కొనే రేట్లకి మనకి ఇంట్లో చేసుకుంటే చాలా వస్తది. అది మనం హెల్తీగా చేసుకుంటాం. టేస్ట్ కూడా మనది బావుంటది. అది ఏమేం కలుపుతారో మనకు తెలీదు. ఎలా ఉంటదో తెలియదు. అందుకని చెప్పి నేను అన్ని పొడులన్నీ ఇంట్లోనే చేసుకున్నాను. గరం మసాలా కూడా మన ఛానల్‌లో ఉంది చూడండి నేను చేసింది. చక్కగా బిర్యానీకి, చికెన్‌కి అన్నిటికి వెజ్ కర్రీలు కూడా వాటికి కూడా ఏసుకోవచ్చు. ఆల్ ఇన్ వన్ అనమాట. మొత్తానికి దేనికి కావాలంటే ఏసుకోవచ్చు. చూడండి అది ఏసుకొని కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మళ్ళీ చక్కగా రెడీ అయిపోతది. చూడండి నేను కొంచెం చారుగా ఎందుకంటే దీంతో రాగి ముద్ద చేసుకుందాం అని ప్లాన్ తోటి కొంచెం చారుగానే చేసుకుంటున్నాను. రాగి ముద్దతో ఈ చికెన్ కర్రీ తింటే టేస్ట్ ఎంత బావుంటదో తెలుసా? ఒకసారి చేసుకొని చూడండి. ఇగో ముక్క ఉడికిపోయిందా లేకపోతే ఇగో చక్కగా ఉడికిపోయింది ముక్క. రాగి ముద్దతో చాలా చాలా బావుంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ చివరగా కొంచెం కొత్తిమీర, పుదీనా లాస్ట్‌లో కొద్దిగా ఏసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అది ఫస్ట్‌లో ఉడకడానికని కొంచెం వేసుకున్నాను. లాస్ట్‌లో మళ్ళీ దించే ముందు కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తది మనకి. చాలా బావుంటది టేస్ట్. ఇంతేనండి. చక్కగా మంచి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో వేసుకున్న మసాలాల వల్ల అది మంచి టేస్ట్ వస్తది. చాలా చాలా బావుంటది. మంచిగా గ్రేవీ వస్తది. మంచి టేస్ట్ వస్తది. ఇది ఎలా తిన్నా కూడా బావుంటది. మీరు రాగి ముద్దతో తినొచ్చు, అన్నంతో వైట్ రైస్‌తో తినొచ్చు, గీ రైస్‌తో తినొచ్చు, పలావులతో తినొచ్చు, దేనితో అయినా తినొచ్చండి. తర్వాత చపాతీలు, దోసలకు కూడా చికెన్ కర్రీ చాలా బావుంటది. తెలుసా మీకు? ఎప్పుడైనా ట్రై చేసారా? ఈసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బావుంటది. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో నా కామెంట్స్‌లో తెలియచేయండి. ఆయిల్ వేయలేదు. మీకు లాస్ట్‌లో చూపిస్తానని చెప్పాను. అది చూడండి. పైన ఆయిల్ చూసారా? ఎలా తేలుతుందో? నేనేమి ఒక్క చుక్క కూడా ఆయిల్ ఎయలేదు. మీరే చూసారు గదా! ఇది అందులో ఉండే నేచురల్ ఆయిలేనండి. ఇలా వస్తది. ఇక్కడ ఇంత ఆయిల్ తేలుతున్నప్పుడు మనం ఎక్స్‌ట్రా ఎందుకండి ఏసుకోవటం కదా! ఆరోగ్యానికి మంచిది కాదు గదా! నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చే వరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.